నిన్న అనూహ్యంగా వంగవీటి రంగా చనిపోయిన 37 తర్వాత ఆయన కుమార్తె ఆశా కిరణ్ ప్రజల ముందుకు వచ్చారు. విశాఖపట్నంలో రంగనాడు పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య వృత్తిలో ఉన్న ఆశా కిరణ్ తనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని చెబుతున్నప్పటికీ ఈ కార్యక్రమం వెనుక వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి ఉన్నారన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య పాల్గొని కాపులు, బీసీలు, ఎస్సీలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే ఆర్ కృష్ణయ్య ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి సన్నిహితుడిగా ఉండి 2019 ఎన్నికల ముందు కాపులకు రిజర్వేషన్లు ఇస్తూ బీసీలకు అన్యాయం జరిగిందంటూ టీడీపీకి మద్దతుగా ఉన్న బీసీ వర్గాన్ని దూరం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ కృష్ణయ్య వైసీపీలో చేరి జగన్ సిఫారసుతో బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడయ్యారు. బీజేపీ కోరిక మేరకు రాజీనామా చేయమంటే ఆత్మాభిమానం లేకుండా చేసేశాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపులకు న్యాయం చేస్తూ బీసీలకు అన్యాయం జరిగిపోతుందంటూ రాజకీయం చేసిన వ్యక్తి ఈ రంగనాడు సమావేశంలో కాపులు, బీసీలు కలిసి పనిచేయాలంటూ మాట్లాడడం వెనక రాజకీయ ఉద్దేశం లేదని మనం అనుకోవాలా? తాను బీసీ నాయకుడిననే విషయాన్ని ఆయన మర్చిపోయారా? ఇదే క్రమంలో రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కూడా యూపీఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్రిస్టియన్ గ్రూపులను ఏర్పాటు చేసి జగన్ కు అనుకూలంగా ప్రచారం చేయడంతో పాటు ఎస్సీలు, కాపులు కలిసి ఎన్నికలకు వెళ్లాలని, ముఖ్యమంత్రి పదవి కాపులకు వస్తే ఇతర పదవులు ఎస్సీలకు ఇవ్వాలంటూ ప్రతిపాదనలు తెచ్చారు. ఇది జగన్ స్క్రిప్ట్ ప్రకారమేనని విమర్శకులు అంటున్నారు. ప్రభుత్వానికి ఒక దేశం వెళ్తున్నానని చెప్పి మరో దేశం వెళ్లి తప్పుడు సమాచారం ఇచ్చిన సునీల్ కుమార్ ప్రస్తుతం సస్పెండ్ అయ్యి ఇంట్లో ఉన్నారు. అయినా జగన్ కు అనుకూలంగా పనిచేయడం మాత్రం ఆపడం లేదు. వీరంతా కొన్ని గ్రూపులను క్రియేట్ చేసి కొంతమంది ప్రజలను వారి చెప్పు చేతల్లో పెట్టుకుని రేపు ఎన్నికల సమయానికి వారి ఓట్లన్నీ జగన్ కు వెళ్లేలా చేయడమే వీరి డ్యూటీ. ఇలాంటి రాజకీయాలు ఈ రోజుల్లో పనిచేయవని కొందరు భావించిన జగన్ వ్యూహం కుల, మత విభజనలపై ఆధారపడిందని విమర్శకులు అంటున్నారు. ప్రజలను భావోద్వేగాలతో విడగొడితే నాయకుడి సామర్థ్యం కాదు, వ్యతిరేక భావోద్వేగమే ఓట్లను నిర్ణయిస్తుందని ఆయన నమ్మకం. 2019లో వర్గాల వారీగా సెంటిమెంట్ ను రగల్చిన జగన్ ఇప్పుడు కూడా కాపు, బీసీ, ఎస్సీ వర్గాలను విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కుల, మత రాజకీయాల పట్ల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. భావోద్వేగాల కన్నా రాష్ట్ర అభివృద్ధి, సుపరిపాలనకు ప్రాధాన్యం ఇచ్చే నాయకత్వాన్ని ఎంచుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని వారు అంటున్నారు.